డాక్మరాజు కూడా చూశారు కదా, ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బాలకృష్ణ గారు సింహ మూవీకి ముందు, సింహ తర్వాత ఒకదాని మించి ఒకదాని మించి ఉన్నాయి. అంతకుముందు ఆటుపోట్లు ఉన్నాయి కానీ కంటిన్యూగా అంత సక్సెస్ మూవీ. ఇంకొకటి మనం ఖచ్చితంగా యాక్షన్ అన్నట్టే పోవాలి మూవీ. ఖచ్చితంగా చాలా బాగుంది. అంటే వాటర్ సమస్య, నీటి సమస్య గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ ఎక్కడో ఎడారి ప్రాంతంలో స్టోరీ చూపెడతారు కానీ ఇక్కడ మామూలు జనరల్గా నడిచేవే. మామూలుగా మనం రెంట్స్కు ఉండేవాళ్ళు మామూలుగా అక్కడక్కడ ఎంత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వాటర్ సమస్య చూస్తుంటాం. ఇప్పటికీ మన సముద్రం ఎంతో భూమి మీద ఎంతో నీటి ఉంది కానీ సరిగా వాడుకోము దాన్ని. బాగా ఆయన ప్లాన్స్ అక్కడ బాలకృష్ణ వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేయడం. అక్కడ సినిమాలో అయితే అంత సింపుల్గా చూపిస్తారు కానీ రియాలిటీలో అంత ఈజీ కాదు. అంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంకొకటి మూవీకు ముందు 2 డబుల్ రోల్ అనుకున్నా, ఎందుకంటే కంటిన్యూగా చూస్తున్నాం ఆయన డబుల్ రోల్ చూస్తున్నారు, అంత హిట్ కొడుతున్నారు డబుల్ రోల్. ఇక్కడ చూస్తే సింగిల్ రోల్ ఇంకా చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్స్ కానీ ఇద్దరు శ్రీనిధి శెట్టి కానీ ఆమె కానీ బాగా అట్టుకున్నారు. ఇంకా ఊర్వశి రౌతేలా గారు మనం ఏది ఐటమ్ సాంగ్ గారు మామూలుగా అనుకున్నాం. మామూలుగా ఇంకొకటి ఆయన బాబీరానికి యాడ్స్ ఆఫ్ చెప్పాలి. మామూలుగా చాలా మూవీస్లో చూస్తాం మనం హీరోయిన్స్కి ఎక్కువ నిడివి ఉండదు, కొన్ని చాలా మూవీస్లో కొన్ని ఇప్పుడు వస్తున్నాయి పర్లేదు. కానీ ఐటమ్ డ్యాన్సర్కి, ఆమె ఐటమ్ సాంగ్ డ్యాన్సర్కి ఆమెకు మంచి క్యారెక్టర్ ఇచ్చి చిన్న రోల్ కాదు పెద్ద రోలే మంచిగా ఇచ్చారు. అది సూపర్ అనిపిస్తుంది. అదైతే ఎక్కడో సాంగ్ వల్ల కొంచెం ట్రోల్ అయినా అది రాంగ్ కాదు. చాలా మూవీస్లో ఆల్రెడీ మనం సక్సెస్ ఇచ్చాం చాలా మూవీస్లో. ఈ మూవీలో అది రాంగ్గా అయితే కనబడదు మాకైతే. చాలా ఈమె శ్రీనిధి శెట్టి కానీ ఆమె ప్రజ్ఞా జైస్వాల్ కానీ కొన్ని చాలా సూపర్ అనిపించింది నాకైతే డబుల్ రోల్ హిట్ కొట్టింది కదా, ఈయన మళ్ళీ సింగిల్ రోల్ తీస్తాడు అన్నట్టు కొంచెం డౌట్లో ఉండిపోయా. ఎక్కడ ఇంకో బాలకృష్ణ అనుకున్నా, ఒకరే బాలకృష్ణ. చాలా సూపర్ అనిపించింది నాకైతే. ఆయన గెటప్స్ నిజంగా ఆ గెటప్ వేసి నిజంగా అలా ట్రై చేయాలి. నిజంగా ఆ గెటప్స్ నార్మల్ స్టోరీ అయినా అలా డిఫరెంట్ గెటప్స్ ఇంకా చూడడానికి బాగుంటాయి. ఆ స్టోరీకి మాకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా అలా ట్రై చేయాలి. గెటప్స్ అయితే బాగా ఉన్నాయి, అంత బాగా ఉంటాయి. స్టోరీ ఇంకతే బ్లాక్ బస్టర్ నిజంగా. డాకు మహారాజ్ నిజంగా జై జై, నాకు వర్డ్స్ వస్తాయి. జై జై బాయలయ్య, నిన్ను చూడడం మనకు పెద్ద భాగ్యం అయ్యా. మీరు విలన్స్తో ఆడుకోవడం ఎంతగానో బాగా ఆనందంగా అనిపించింది నిజంగా. ఆయన మామూలు విలన్స్ను ఎంత పేక ముక్కల్లో అంతలా తీసి పడేస్తాడు. ఇంతకన్నా నీ గురించి ఎంత చెప్పినా తక్కువేనయ్యా అలా అనిపిస్తుంది. అంత జై జై బాయల నిజంగా అంత సూపర్. ఆయన మూవీ ఏ ఎలిమెంట్స్ కావాలని పోతామో ఆ ఎలిమెంట్స్ ఖచ్చితంగా. అంటే ఫైట్స్ అయితే మొత్తం ఫైట్స్ ఎందుకో ఆ ఫైట్ జరిగింది అన్నట్టు దానికి కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ సీన్స్ కానీ, ఊరికే ఫైట్స్ ఉంటే మనం ఎంజాయ్ చేయలేము కదా, అంత బాగా స్టోరీ కనెక్ట్ చేస్తారు. పాపతో సన్నివేశం బాగా కనెక్ట్ అవుతుంది. ఆయన అంతకుముందు భగవంత్ కేసరిలో చూసాం, అలా అది కొంచెం గుర్తు తెస్తుంది కానీ దానికి దీనికి వేరే స్టోరీ బాగా కనెక్ట్ అయింది. ఆయన నిజంగా బాగా ఇమిడిపోయారు. పాప కూడా అంత చిన్న పాప బాగా యాక్టింగ్ చేసింది. చాలా బాగుంది మూవీ అయితే. చాలా ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. నేను ఇందాకే చెప్పాను మీకు, బ్లాక్ బస్టర్ మూవీ అయితే చెప్పలేము. ఏ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్నీ బాగున్నాయి. అంతకుముందు దసరాలో 3 మూవీస్, దసరా మూవీ టైంకి అంత దీపావళి రీసెంట్ కదా, అంత ఎంజాయ్ చేసాం 3 మూవీస్ని. ఈసారి కూడా అంత బాగున్నాయి మాకైతే. ఇంకొకటి కొంచెం అదే కలెక్షన్స్లో కొంచెం తేడా వస్తాయి. 3 మూవీస్ ఒకే టైమింగ్ అంటే కొంచెం కలెక్షన్లో కొంచెం తేడా వస్తాయి. మూవీసే బాగా ఈ సంక్రాంతికి చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. జై జై బాలయ్య.